ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో ఏబి పళ్ళు పంచుకోవడం చూసాం. సో ఏకి సారీ సో ఏకి ఒక పండు వస్తే బికి 4 పళ్ళు వచ్చాయి. అదే ఏకి 2 పళ్ళు వస్తే బికి 8 పళ్ళు వచ్చాయి. సో వీ హ్యావ్ సీన్ దట్ వన్. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఏకి ఒక పళ్ళు వస్తే బికి 4 పళ్ళు వచ్చాయి. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? ఏకి 2 పళ్ళు వస్తే బికి 8 పళ్ళు వచ్చాయి. వీ కెన్ రైట్ దిస్ వన్ ఆల్సో. బోత్ ఆర్ సేమ్. ఒక పండు వస్తే 4 పండ్లు వస్తాయి, 2 పండ్లు వస్తే ఏకి 2 పండ్లు వస్తాయి, బికి 8 పండ్లు వస్తాయి. వీ కెన్ సే ఇక ఇట్లా రాసుకుంటూ పోతే అనంతం ఇక ఎన్నంటే అన్ని వస్తుంటాయి. ఇది A:B. దీన్ని ఎలా అయినా రాసుకోవచ్చు అండి. సో దాన్ని మనము ఇవి రెండు ఒకటే కాబట్టి మన మ్యాథమెటిక్స్ అనేది ఎప్పుడైనా సింబల్స్ అనేటివి చాలా వాడతాం. సో మనము ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రోడ్డు దగ్గర అదేంటి అక్కడ ఇక్కడ అదేంటి మనం డిఫరెంట్ సింబల్స్ వాడతాం. జీబ్రా క్రాసింగ్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు. అదేంటి ట్రాఫిక్ సిగ్నల్స్, రెడ్ ఉంటే ఆగండి, ఇది ఉంటే వెళ్ళండి, ఇవన్నీ సింబల్సే. ఒక రకంగా ఆ సింబల్ మనకి చెప్తున్నది. ఇక్కడ వచ్చేసి మనకి ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ సింబల్, దిస్ వన్. ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇట్ విల్ బి లైక్ 4 dots in this way. సో అప్పుడు ఏమైనా రాసుకోవచ్చు అంటే మనం దీన్ని 1:4 ఈక్వల్స్ 2:8. అవును కదండి. ఏకి ఒక పండు వస్తే ఏకి ఒక పండు వస్తే బికి 4 పండ్లు వచ్చాయి, ఏకి 2 పండ్లు వస్తే బికి 8 పండ్లు వచ్చాయి, రెండు సేమే. సో అలాంటప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇలా రాసి ఇక్కడ ఈ ఈక్వల్ టు బదులు ఇలా పెడతాం. కానీ చదవడం మట్టుకు ఎలా చదువుతామంటే 1:4 ఈజ్ 2:8 అలా చదువుతాం. సో ఇందులో పెద్ద అదేంటి ఆలోచించాల్సింది ఏం లేదు. ఏకి 1 వస్తే బికి 4 వస్తాయి, ఏకి 2 వస్తే బికి 8 వస్తాయి, ఇంతే. దీన్నే ఇంకా చేయాలి అనుకుంటే ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఎన్నంటే రాసుకోవచ్చు. 3:12 రాసుకో. ఎంత? 4:16. అలానే పోనీ ఇట్లా రాద్దామా? 3:12 4:16 అన్నీ ఒకటే. ఏకి 3 వస్తే బికి 12 వస్తాయి, ఏకి 4 వస్తే బికి 16 వస్తాయి. ఇది నిజమైతే ఇది నిజం. ఏకి 3 వస్తే బికి 12 వస్తాయి, అప్పుడు ఏకి 4 వస్తే బికి ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. సేమ్ అంతా ఒకటే. దాన్ని ఇలా రాసుకుంటాం అన్నట్టు మ్యాథమెటిక్స్లో. సో అదొకటి రాసే పద్ధతి అంతే తప్పితే మాటల్లో చెప్పాలంటే ఏబి అనుకుంటే అలా వస్తుందండి. సో మనము ఈ సింబల్ గురించి నేర్చుకున్నాం, ఈ సింబల్ని ఎలా రాయాలో నేర్చుకున్నాం, ఆ సింబల్కి అర్థమైందో కూడా నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా వెళ్తాం ఇవంటే ఏంది, ఎలా వస్తాయి అనేది. హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పటి వరకు మనము ఇవన్నీ ఎలా చదవాలో నేర్చుకున్నాం, ఈ సింబల్ అంటే ఏందో నేర్చుకున్నాం, దాన్ని ఎలా చదవాలో నేర్చుకున్నాం, దాని అర్థం ఏందో కూడా నేర్చుకున్నాం. అంటే ఏబి, ఏకి 1 పండు వస్తే బికి 4 పండ్లు వస్తాయి, ఇదే సేమ్ అని నేర్చుకున్నాం. సో మ్యాథమెటిక్స్ ఒక అబ్జర్వేషన్ లాంటిది. చూడడం, క్షుణ్ణంగా చూడడం, దగ్గరగా అదేంది మొత్తం అబ్జర్వ్ చేయడం అన్నట్టు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మీ. ఓకే, లెట్స్ నేమ్ హిమ్ యాజ్ లైక్ చిన్ను. సో చిన్ను స్మైల్స్. సో ఇక్కడ చిన్ను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి. ఏంది ఇది ఇలా ఉంది? చిన్నకి సడన్గా థాట్ వచ్చింది. ఏంది? when these two multiplies and these two multiplies both are same. ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ రెండు
ఈ 2 మల్టిప్లై చేస్తే ప్రతి దాంట్లో సమానం వస్తుందని చిన్న అబ్జర్వ్ చేశాడు. లెట్స్ సీ ఎలా ఉంది. సో 1 క్రాస్ 8 ఈక్వల్స్ 4 true. Yes, Chinnu observed good. And let's see whether this is also same. One times 12 equal to 4 times 3. 12 equal to 12. Wow! Same thing. 1 times 16 equal to 4 times 4. Correct. 3 times 16 equal to 48. For 12 times 4, 48. Yes. Now, our ratios ki oka relationship observe చేశాడు చిన్ను. ఇదేంటంటే ఎక్స్ట్రీమ్స్, వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటాం. ఎక్స్ట్రీమ్స్ అంటే చివర్లో వన్ ఎక్స్ట్రీమ్ అదర్ ఎక్స్ట్రీమ్ అని మన తెలుగులో మాట్లాడుకుంటాం. నువ్వు ఆ ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళు, నేను ఈ ఎక్స్ట్రీమ్లోకి వెళ్తాను, అదే ఎక్స్ట్రీమ్స్. సో ఈ 2 ఎక్స్ట్రీమ్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ దాని తర్వాత ఇన్నర్స్ని మల్టిప్లై, అదేంటి మీన్స్ని మల్టిప్లై చేస్తే వాల్యూ సేమ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ హీ అబ్జర్వ్డ్. సో వీ డిరైవ్డ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ 2 రేషియోస్ని ఈక్వల్ చేయడంలో ఒక రిలేషన్షిప్ని కనిపెట్టాను. ఏదంటే A is to B is same as C is to D. If this is true, then if we multiply these two and if we multiply these two, that must be same. That is what we observed here. If A is to B equal to C is to D అని చెప్పాలంటే A cross D equal to B cross C, AD equal to BC. అదే మనం చెప్పాం కదండి, ఏకి 1 పండు వస్తే బీకి 4 పండ్లు వస్తాయి, ఏకి 2 పండ్లు వస్తే బీకి 8 పండ్లు వస్తాయి. ఇది కూడా సేమే. ఇట్లా మనం అన్నిటిని మార్చుకుంటా పోతే అన్నిట్లలో ఒకటి కామన్గా వచ్చింది. ఏంటి? ఇవి రెండింటిని ఎక్స్టెన్స్ని మల్టిప్లై చేస్తే ఆ ప్రోడక్ట్ మీన్స్ని మల్టిప్లై చేసిన ప్రోడక్ట్ మ్యాచ్ అయింది. అది మనకి కామన్గా అబ్జర్వ్ చేసే పాయింట్ ఇక్కడ. సో మనం దాన్ని జనరలైజ్ చేయాలి. ఆ జనరలైజ్ అంటే ఏంటంటే అన్నిటికీ వర్తించేటట్టు చేయడం. సో అదేంటంటే A is to B equal to C is to D అని చెప్పాలి అంటే AD must be equal to BC. This is an important relationship. So 2 ratios equal అని చెప్పాలి అంటే they must be satisfying this condition, AD equal to BC. If this condition is not satisfied, AD equal to BC అనేది nothing but extremes product equal to means product. That is what this means. Thank you. Hi. Today we learn about the relationship, how to make a theoretical problem. Okay, before getting into that one, you need to understand the relationship. So మనము ఇందాక తెలుసుకున్నాం ఏంటి, ఇద్దరు ఉంటారు A అండ్ B అని. ఏకి 1 పండు వస్తే B 4 తీసుకుంటాడు. సో బికాస్ A is cleaning up those fruits, that's the reason he is getting a share of 1 and B gets 4. So when A gets 2, B gets 8. సారీ ఇఫ్ ఐమ్ నేను మళ్ళీ చెప్తున్నందుకు కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కొంచెం మళ్ళీ చెప్తున్నాడు అనుకుంటారు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇది. సో అలా అన్నట్టు ఈ రిలేషన్షిప్ ఇలా మెయింటైన్ అవుతుంటుంది. రైట్. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అని అనుకున్నాం. A equal to B is 1:4, or you can write A to B, we can put 4 dots, and A is to B is 1:4. So this is the way we can write it. And we also got to know that how we can write
these two multiplication and these two multiplication will be always be matching. So A4 equal to B cross 1. So this is a relationship also we learned it. Good job. So now we will see like, okay, so we understood that if A gets 1 mango, then B gets 4. Then when A gets 2, B gets 8, 3, 12, like that. So, ఒకసారి మనం దాన్ని ఇలా రాసుకుంటే, when A gets 1, B gets 4, when A gets 2, B gets 8, right? ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, మనం ఇది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంటుంది. ఇది A వాల్యూ, ఇది B వాల్యూ, ఇది A వాల్యూ, ఇది B వాల్యూ. సో we can write it in other way also. When B gets 4, A gets 1. When that's time, here also it reverses. ఇది ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తుంది. ఎందుకంటే మనం B2A రిలేషన్షిప్ రాస్తున్నాం. ఇప్పుడు Bకి 4 వస్తే Aకి 1 వస్తుంది. అలానే ఇక్కడ Bకి 8 వస్తాయి, ఇప్పుడు Aకి 2 వస్తాయి. Aకి 1 వస్తే Bకి 4 వచ్చాయి. Aకి అంటే కొంచెం పదాలని తిప్పి రాశాం. ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు, తప్పనే వాళ్ళు ఎవరు లేరు. సో యాజ్ లాంగ్ యాజ్, బట్ ఇలా రాసిన తర్వాత నువ్వు మెన్షన్ చేయాల్సిమో అదేంటి BA అని రాయాలి. ఇక్కడ AB అని రాసామా, ఇక్కడ BA అని రాయాలి. 1A 4B మ్యాచ్ అవ్వాలి అలా. ఎందుకంటే Aకి 1 పండు రావాలి, Bకి 4 వస్తాయి. అది ఎప్పుడు మర్చిపోవద్దు, తారుమారు అయిపోతాయి. సో ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థియరీ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, ఎలా సాల్వ్ చేయాలి, ఎలా చేయాలి అని. ఓకే, సీ యూ ఇన్ ఎ మినిట్.